కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. వరల్డ్ క్లాస్ వసతులతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. 26.30 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారు. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ ఉండనుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీని ఏర్పాటు ఉండనుంది. गोदावरियोर मध्यदेशे भाग्यनगरे समस्त भगवत भागवत शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ यजमानस्य तेलंगाणा राष्ट्र अभिवृद्धि ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు వేయనున్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ కు ఆపరేషన్ థియేటర్ కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులను ఏర్పాటు చేయనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు ఉండగా పేషెంట్ అటెండెంట్ల కోసం ఆసుపత్రి ఆవరణలోనే ధర్మశాల ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 2000 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో 30 డిపార్ట్మెంట్లు, నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు, 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం ఉండనుంది. ఓం నారాయణాయ